ఎస్. భాస్కర్ గారు డిప్యుటేషన్ మీద కొత్త ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళారు. మీరు సీత స్టాఫ్నే సార్. సీత? నువ్వేనా సీత అంటే? నేను టెర్మినేట్ చేశారు కదమ్మా. టెర్మినేట్ చేయడం ఏంటి సార్? నీకు తెలీదా? కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. లేదమ్మా, నీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం చాలా నోటీస్ పంపాం, కానీ రిజెక్టెడ్ అని రిటర్న్ వచ్చేసాయి. అసలు నాకు ఒక్కటి కూడా అందలేదు సార్. ఊళ్ళో లేవా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. డోర్ లాక్ అని కూడా రిటర్న్ వచ్చేసాయి. నో సార్, ఛాన్సే లేదు, అసలు రాలేదు. నేను అబద్ధం ఆడుతున్నానంటావా? అది కాదు సార్. మరేంటమ్మా, ఉన్న విషయం చెప్తున్నాను కదమ్మా. లేని విషయం చెప్తే నాకేమైనా లాభమో చెప్పు. ఒకసారి అవన్నీ చూపించగలరా సార్? నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి, 4 రోజులు ఆగిరా. అది కాదు సార్. ఎలాగూ పోయిన ఉద్యోగమే కదా, వివరాలు ఎప్పుడు తెలుసుకుంటే ఏంటి? ఏంటి సార్ అంత క్యాజువల్ గా మాట్లాడుతున్నారు? అది నా జీవితం సార్. మరంత నెగ్లెక్ట్ ఎందుకు చేసావు? నేను చాలా సిన్సియర్ వర్కర్ని సార్. అందుకే టెర్మినేట్ సర్టిఫికేట్ ఇచ్చేసారేమో. మీరు అదోలా మాట్లాడుతున్నారు. నేను హైయర్ అఫీషియల్స్ తోటి మాట్లాడతాను. వాళ్లేగా ఈ ఆర్డర్ పంపింది. అయితే కోర్టుకి వెళ్తాను. 4 రోజులు ఆగి రమ్మన్నాను కదా, అప్పుడు ఇస్తాను ఫైల్. ఇక వెళ్ళరా అమ్మా, నాకు చాలా పనులున్నాయి. సీత, ఏంటి ఏంటి ఉద్యోగం పోయిందా? ఓ తెగ లెక్చర్లు ఇచ్చావు కదా, అందుకే పోయిందిలే. వెళ్ళి ఇంకో ఉద్యోగం వెతుక్కోపో అమ్మా. అవును, ఇప్పుడు గుడికి ఎందుకు తీసుకెళ్తున్నారు? గ్రాని చెప్పింది విన్నావుగా. మనమున్న సిచ్యువేషన్ లో ఆవిడ ఆశ నెరవేరలేదు కదా, మరెందుకు వెళ్ళావు? ఆమె తృప్తి కోసం. మన సంగతి ఆవిడకి తెలియదుగా. ఇలా చేయడం మోసం కదా. ఏదో ఒకటి. సీత గారు, ఆఫీస్కి వచ్చి సడన్ గా వెళ్ళిపోతున్నారేంటి? నీ దారిన నువ్వు పో. సీత గారు, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు సీత గారు? చెప్పండి సీత గారు. సీత గారు, ఏమైందండి? ఏదో అయింది అన్నీ నీకు కావాలా? ప్లీజ్, అసలు ఏమైందండి? ఒకటి నువ్వు చెడగొట్టావు, ఇంకొకటి వాళ్ళు పోగొట్టారు. సెలబ్రేట్ చేసుకోపో. కాదు, టెర్మినేట్ అంటున్నారు. విన్నావు కదా, ఇంకా అడుగుతావే? అయ్యో నోనో, నా ఉద్దేశం అది కాదండి. నేను క్లియర్గా వినలేదు. వెళ్ళి అడిగిరా, చెప్తారు. వెళ్ళ. ప్లీజ్ సీత గారు, ప్లీజ్ సీత గారు, ప్లీజ్. సీత గారు, నాకు అలాంటి ఏ ఉద్దేశం లేదు సీత గారు. ప్లీజ్ సీత గారు, నా మాట నమ్మండి. చూస్తున్నావా, దాన్నేమంటావు? ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. చిచ్చి, బజారు మనుషులు. తప్పుగా మాట్లాడదు బావా. ఏంటది? ఏంటది రోడ్డు మీద అసహ్యంగా? విషయం తెలియకుండా మాట్లాడుకో. స్వర్ణ, కవర్ చేయాలని చూడకు. చెప్తానుండు. ఇప్పుడు చెప్తా. బావిది కావాలని చేశాడు. హలో, పోలీస్ స్టేషన్. ఎందుకు పోలీసులకు చేస్తున్నాడు? రేయ్, యూ స్టూపిడ్. ఏంట్రా, మీ రహస్య ప్రేమకు లైసెన్స్ ఇచ్చినట్టు రోడ్డు మీద మీటింగ్ పెట్టారు? మిస్టర్ సాకేత్. ఏంట్రా ఇంకా పోజ్ కొడుతున్నావు? ప్రియురాలు పక్కనుంటే కారు కూడా కనిపించదా? దిస్ ఇస్ టూ మచ్. సాకేత్ గారు మీరా? ఏంటి సార్ గొడవ? వీళ్ళిద్దరూ రోడ్డు మీద లైలా మజ్నులా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ నా కారుకి డాష్ ఇచ్చారు.
పైగా నా మీద తిరగబడుతున్నారు. ముందు వీళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకెళ్ళండి. ఏయ్ ఏంట్రా ఇది ఆ? ఏంటి న్యూసెన్స్ ఏమా ఏంటిది అడిగేది మిమ్మల్ని. ఏంటమ్మా ఇదంతా? అదే లేదు సార్, ఇతను చెప్పేదంతా అబద్ధం. పబ్లిక్ న్యూసెన్స్ ఏం చేయడం లేదు. ముందు స్టేషన్కి పదండి మీరు. నేను చెప్పేది వినండి సార్. అదే స్టేషన్కి వచ్చి చెప్పు. ఆ చెప్పేది ఏందో. కాదు సార్, ఇదిగో ఇతనే నా వెంట పడుతున్నాడు. నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఇలా చాలా రోజుల నుంచి నన్ను ఇలా వెంటాడుతూనే ఉన్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? కావాలంటే నేను కంప్లైంట్ రాసిస్తాను. స్టేషన్కి వచ్చి ఇవ్వు. వీడి బండి మీద తీసురా. 4 రోజులు స్టేషన్లో పెడితే గానీ నీ రోగం కుదరదు. అక్క ఏయ్, ఎవరే నీకు అక్క? బాగా అంది కదా, నీ రోగం వాడి రోగం కుదిరింది. పద. సార్ మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. రేయ్ బండిది. రేయ్, చక్కగా ఉద్యోగం చేసుకునేవాడివి ఆడపిల్లలు వెంట పడటం అల్లరి చేయడమేనా నీ పని? మీ వాళ్ళు ఎవరూ లేరా? దేనికి సార్? తమరి ఘనకార్యం చెప్పి సన్మానం చేయిద్దామని. సార్ వాళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, మీ వాళ్ళు తీసుకొచ్చారు. నేను అలా అమ్మాయిని అలర్ట్ చేసేవాడిని కాదు. అదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది, కానీ ముందు మీ వాళ్ళ అడ్రస్ నెంబర్ చెప్పు. నా సెల్ మీ దగ్గరే ఉంది సార్. కానిస్టేబుల్. హలో అక్క, నేను స్వర్ణని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు. పాపం రఘురాం గారి మీద బావ కంప్లైంట్ ఇచ్చాడు కదా, అతని సెల్లో వేశారుగా. ఏయ్, వాడిని పాప మనకే. నాకు కోపం వచ్చేస్తుంది. అలాంటి వాడికి అదే కరెక్ట్ ప్లేసు. తప్పక్క, చాలా తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడుతున్నావు. రాత్రి కూడా వచ్చి ఎంత న్యూసెన్స్ చేశాడు. వాడు రాత్రి చెప్పిందంతా అబద్ధం. అతను ఊరికి ఏం రాలేదు, SMS చేస్తూనే వచ్చాడు. ఆ విషయం చెప్పలేక అలా అబద్ధం ఆడాడక్క. SMS ఇచ్చారా? ఎవరు? నీ ఫోన్ నుంచే బావ పెట్టాడు. ఏంటి నువ్వనేది? అవును, నీ ఫోన్ తీసుకొని బావేదో చేయడం నేను చూశాను. తర్వాత ఫోన్ అవుట్ గోయింగ్ కాల్స్, SMS అన్ని చూశాను. చేయాల్సిన ముచ్చు పని చేసి మళ్ళీ అన్నీ డిలీట్ చేశాడు. నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రా అని మెసేజ్ పెట్టాడు. వచ్చాక అతను కారణం చెప్పలేక ఇబ్బంది పడ్డప్పుడు నాకు అర్థమైంది బావే SMS పెట్టాడు అని. సాకేత్ ఎందుకలా చేశాడు? దానివల్ల ఏంటి లాభం? నువ్వంటే శాడిజం, అతని మీద నీ మీద కోపం, మిమ్మల్ని అవమానపరచాలని చేసుంటాడు. అలాగా? నీకు ఇంకో విషయం తెలుసా? ఇంకోటా? ఏంటది? మండపంలో ఫోటోలు కనపడకుండా చేసింది కూడా రఘురామే. వాట్? అవునక్క, రఘురాం మండపానికి వచ్చాడు, బావ గదిలోకి వెళ్ళాడు. అవి చూసే బాబాయ్ బావకి చెప్తే అంత గొడవ చేశాడు. అలాగా? తను మనకి హెల్ప్ చేసే మనిషినక్క. బావతో పాటు నువ్వు అపార్థం చేసుకున్నావు. అప్పుడు నాకు ఈ విషయాలన్నీ తెలియవు కదా. ఇప్పుడు తెలిసాయి కదా. స్టేషన్కి వెళ్ళి ఒక మాట చెప్పక్క. స్టేషన్ కా? నేనా? నో. అయినా ఫోటోలు పంపించి తప్పు చేసింది తను. మనల్ని నాన్న టెన్షన్ పెట్టాడు. టెన్షన్ పెట్టాలని చెడు చేయాలన్న ఉద్దేశం ఉండుండదక్క.
తనకి తప్పుడు ఆలోచన లేనే లేదు. మనకి మంచి చేసే ప్రయత్నంలో చేసుంటాడు. ఏమైనా కానివ్వు, నేను వెళ్ళను. అలా అనకక్క. వెళ్ళకపోతే వీళ్ళేదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పెడితే అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది. అదే జరిగితే మనకి పాపం తగులుతుందక్క. ప్లీజ్ అక్క. స్వర్ణ, నన్ను బలవంతం చేయకు. అతని జీవితం నాశనం అయిపోతుందక్క. ఏమైతే నాకే? అసలు అతనితో మనకేంటి సంబంధం? హ్యూమానిటీ మన అని కాదు. ప్లీజ్ స్వర్ణ, వదిలే. ట్రై చేస్తానులే. ట్రై కాదక్క, కంపల్సరీ వెళ్ళాలి. నన్ను ఆలోచించుకోనివ్వవే. ప్లీజ్ అక్క, వెళ్తావు కదూ? మంచక్క. ఏమే స్వర్ణ, వస్తున్నాను అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళక్క ప్లీజ్. అక్క మాటల్ని బట్టి చూస్తే రఘురామ్ని విడిపించే పొజిషన్లో లేదు. కనీసం స్టేషన్కి వెళ్ళేటట్టు లేదు. ఎలా? ఏం చేయాలి? ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు సాయం చేస్తారా? అసలు మ్యాటర్ ఏంటి? గుడికెళ్ళొస్తుంటే రఘురామ్ బైక్ బావకారు యాక్సిడెంట్ అయింది. అందులో రఘురామ్ తప్పేం లేదు. మీరు ఎలాగైనా అతన్ని విడిపించాలి. అవును, నీకేం ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ కాదు, పాప భీతి. పైగా అతన్ని నిన్న మా ఇంటి దగ్గర చూశారు కదా, ఎన్ని మాటలు అన్నారు. మాకెప్పటి నుంచో తెలుసు. చాలా మంచోడు, హెల్పింగ్ నేచర్ ఉన్నతను. ఎలాగైనా విడిపించండి ప్లీజ్ తాతయ్య. నీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం చాలా నోటీస్ పంపాం. ఊళ్ళో లేవా? డోర్ లాక్ అని కూడా రిటర్న్ వచ్చేసాయి. సర్వీస్ టర్మినేట్ అయిందన్నాడు. ఆ లెటర్ ఇవ్వమంటే పోస్ట్ చేశానంటాడు. అదేమో ఇంటికి రాలేదు. రాకపోవడం కూడా ఒక అందుకు మంచిదే అయింది. ఇంట్లో తెలీదు. ఓ కాపీ ఇవ్వండి సార్ అంటే ఆఫీస్ కాపీ ఒక్కటే ఉందంటున్నారు. అలా జస్ట్ ఆయన మాటల్ని బట్టి జాబ్కి వెళ్లకుండా ఉండడమేనా? అయినా పర్మనెంట్ అయిన జాబ్ అలా ఎలా తీసేస్తారు? ఛ! నేను మాత్రం ఎలా దాన్ని వదిలి సోరుకుంటాను? అవసరమైతే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఎస్, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఎవరిని కన్సల్ట్ చేయాలి? తాతయ్య గారు చాలా మంచివారు. పైగా జడ్జ్గా వర్క్ చేశారు. కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా మంచి ఐడియా అన్నా ఇస్తారు, లేదా అడ్వైస్ అయినా చేస్తారు. హలో 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 ఫోన్ చేసి మాట్లాడవే. హలో హలో హలో. అమ్మో, ఈవిడ గారు లిఫ్ట్ చేసిందేంటి? తాతయ్య ఎక్కడ ఉంటారు? హలో ఏయ్, ఏం చేస్తున్నావు? ఉండు బాగా చెప్తాను.
ఏమిటి ఆ ఫోటో అక్కడ పెట్టావు? నీకు కిందకి. హలో తాతయ్య గారు, అమ్మ సీత బాగున్నావా? ఆ, బాగున్నాను తాతయ్య గారు. మీరు? నాకేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నాను. ఆ, అమ్మమ్మ గారు, అత్తయ్య గారు, స్వర్ణ అందరూ బాగున్నారా? అమ్మమ్మ గారు, అత్తయ్య గారు, స్వర్ణ అంతా బాగున్నారు. అది సరే, నువ్వు ఫోన్ చేసిన కారణం చెప్పు. ఆ, తాతయ్య గారు, అది అది నాకు చెప్పడానికి మొహమాటం ఎందుకమ్మా, చెప్పు. మాట్లాడవేమి? చెప్పు. అర్థమైతే ఇలా తల తిక్కమల్ని ఎందుకు చేస్తుంది? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మమ్మా? ఆయన మిమ్మల్ని నెత్తినెక్కించుకున్నారు, నేను గుండెల్లో పెట్టుకున్నాను. మేమంటే మొగుడ్స్ పెళ్ళామ్స్. ఎవరి నెత్తిన ఎవరైనా మిమ్మల్ని నెత్తినెక్కించుకున్నారు, నేను గుండెల్లో పెట్టుకున్నాను. మేమంటే మొగుడ్స్ పెళ్ళామ్స్. ఎవరి నెత్తిన ఎవరైనా ఎక్కొచ్చు. చూడు చూడు ఎలా మాట్లాడుతుందో చూడు. అదొక్కటే మాట, మరో మాట లేదు. టర్మినేటెడ్, టర్మినేటెడ్ అంతే. ఉమ్, ఏమైనా అనని, నేను చెప్పేది కరెక్టే కదా మమ్మా? నేనా సిరిలిన్ ఇంట్లో పుట్టిందాన్ని. చూడండి, ఈ ఇంట్లో పడ్డాను. ఇలా మీ ఫోటోని నెత్తిన కాకుండా ఎదురుగా పెట్టుకుంటే అష్టలక్ష్మి అమ్మవారిని ప్రతిరోజు మార్నింగ్ చూసినట్టుంటుంది. దశ తిరిగి మీ అంత పేరు తెచ్చుకోవాలని, తాతయ్య గారిలాగా బావగారు కూడా ఎదగాలని నా ఆశ. తప్ప అమ్మమ్మ? ఈ ఫోటో ఇక్కడ పెట్టడం తప్ప? లేదమ్మా, నీ తప్పేమీ లేదు. ఇందులో ఏదో కిటుకుంది. నువ్వు ఓ పని చెయ్యి. నీ సర్వీస్కి సంబంధించిన పేపర్స్ అన్నీ నా మెయిల్ ఐడికి పంపించు. నేను నీ కేసు సర్వీస్ మ్యాటర్స్ డీల్ చేసే మంచి లాయర్కి అప్పగిస్తాను. మొత్తం బండారం బయటికి లాగుదాం. ఆ, ఏం పర్వాలేదంటారా? నీదేం తప్పులేదు, నువ్వు చేసింది కరెక్టే. నేను చెప్తున్నాను కదా, వాడి మాటలు పట్టించుకోకు. చాలా థ్యాంక్స్ అమ్మమ్మా. చాలా థ్యాంక్స్ తాతయ్య గారు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? నో థ్యాంక్స్, నో సారీస్. ఫ్రెండ్షిప్ లో నో సారీ, నో థ్యాంక్స్. ఓకే? రఘురామ్ కూడా ఇలాగే నో థ్యాంక్స్, నో సారీస్ అంటాడు కదా. తాతయ్య గారు కూడా ఇలాగే అంటున్నారు. ఈరోజు నేను మీకు మెయిల్ పెడతాను తాతయ్య. అది మంచి పని చేసిన ఈ కసుబుసులేమిట్రా సాకేత్? నువ్వేం పట్టించుకోకమ్మా. కాస్త టైం పడుతుంది కానీ నష్టమేం జరగదు. నీతి నిజాయితీలదే అంతిమ విజయం, గుర్తుంచుకో. ఏమిటి, జడ్జి గారు ఎవరికో ధర్మాలు నూరిపోస్తున్నారు? ఎవరి చెవిలో?